అరే టైం అవుతుంది, గెస్ట్ వస్తలేడు. కారు పంపలే నువ్వు? పంపించినా అన్న. మరి ఎందుకు లేడు? అదే అర్థమైతలేదు. వస్తుండు. అరే అన్ని రెడీ అయినరా, జల్దీ. చందు, ఈ కొబ్బరి చిప్పల బిజినెస్ రాష్ట్రం అంతా వాకాలే. థ్యాంక్ యూ. అన్న ఈ కొబ్బరి సుప్పల దుకాణం పెట్టుడేందే, దీంట్లో లాభం ఉంటుందా అనే? తమ్ముడు, చందు బిజినెస్ స్టార్ట్ చేసిండంటే అన్ని లెక్కలేసుకొని చూసుకొని స్టార్ట్ చేసిండు. అన్నా ఈ కొబ్బరి చిప్పలతో మీరు ఏ పని చేస్తారే? తమ్మి నీకు చెప్తే అర్థం కాదు తమ్మి ఈ బిజినెస్. నువ్వు రోజు వచ్చేట కూర్చో, అప్పుడు నీకు తెలుస్తుంది. తమ్మి ఇది ఇంపోర్ట్ కమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఫ్లెక్సీ అనిపిస్తలేదా మీకు? వాళ్ళకు అట్లా చెప్తే అర్థం కాదే, నేను చెప్తావు సింపుల్గా. ఇక్కడ ఆన్లైన్ షేర్ మార్కెట్లో ధర ఎంత ఉంటే అంత రేటుకు ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ అంటే అర్థమైందా? కొనుక్కుంటాం, కొనుక్కొని మళ్ళా వాటిని బయటకు ఎక్స్పోర్ట్ ఎత్తాం, అంటే మేము కూడా అమ్మేస్తాం అన్నట్టు. అర్థమైందా ఇప్పుడు? ఇగో ఫస్ట్ బోన్ నాదే, బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోవాలా పో. థ్యాంక్ యూ. ఆగు, ఇవాళ రేటు చూస్తా. వా, ఇవాళ ఒక్క సిప్ప రేటు 5 రూపాయలు ఉంది. నిన్న ఒక్క సిప్పకు 4 రూపాయలు అంటే నిన్నటికి ఇప్పటికి ₹1 పెరిగింది అవే. అదేనే బిజినెస్ స్పెషాలిటీ. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు. ఆగు, ఫస్ట్ బోని ఇగో 10 రూపాయలు. సరే మళ్ళీ కలుతా. సరే ఓకే. ఇంకటనా దా కూసో. ఇప్పుడు చెప్పేయిగా, నెలకి ఎంత జీతం ఏమంటావు? అన్న నెలకోప ఒక 15,000 జీతం ఇచ్చి పొద్దునైతే చాయ్ టిఫిన్ తెప్పిస్తే చాలన్న. 15 కాదే, నీకు 30,000 జీతం ఇత్తపో. కానీ నాకు ప్రతి పైసా మాత్రం లెక్క చూపాలి. ₹1 మాత్రం తేడా రావద్దు. ప్రతిదీ రికార్డ్ చేయాలి. ఏమంటావు? ఇగో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద 5 లక్షలు ఇస్తున్నా. బిజినెస్ మంచిగా చూడు. అన్నా మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయన్న. నేను పోతాయి ఇక. ఓసారి నేను ఉండా. బిజినెస్ మొత్తం నువ్వే చూసుకోవాలి. ఏమైనా అయితే నాకు ఫోన్ చేసి చూసుకుంటా. సరేనా? బాయ్. సరే అన్న. కలుతా మరి. ఓకే అన్న. అన్నా ఈ 2 చిప్పలకి ఎంత ఇస్తావే? ఇవ్వాలైతే ఒక్క చిప్పకు 10 రూపాయలు, 2 చిప్పలకి 20 రూపాయలు. అవునా? ఈ చిప్పలతో ఏం చేస్తారా మరి? అది నాకు తెలియదు అన్న, మా ఓనర్కి తెలుసు. ఊకో, నీకు తెలియదా అనే? ఇక్కడ ఊకొని చిప్పలు కొంటావు, నీకు తెలియదా? నాకు తెలియదు అన్న. ఎక్స్పోర్ట్ అంతా మా ఓనర్ చూసుకుంటాడు, జస్ట్ ఇంపోర్ట్ మాత్రమే నేను చూసుకుంటా. నువ్వు చిప్పలి, నీకు పైసలు ఇస్తా. నాకెందుకే అదంతా, తీసుకో. అన్నా ఒక కొబ్బరి సిప్పకు 15 రూపాయలు అని రాసి ఉంది, నిజంగానే ఇస్తారా అనే? నిజంగానే ఇస్తేనే ఒక్క సిప్పకు 15 రూపాయలు అయింది ఇవ్వాల. గట్టెట్లు ఇత్తవే? బయట ఒక కొబ్బరికాయకు 20 రూపాయలు అయితే 2 సిప్పులకు కలిసి 30 రూపాయలు ఎట్లు ఇత్తవే? నేనైతే నమ్మా. మీరు చిప్పలు తీసుకురాపోండ్రి, కొంటనో మీకే తెలుస్తుంది. లేదన్నా, ఇందులో ఏదో మోసం ఉన్నది. 10 రూపాయలు లాసంగా మీరు ఎట్లా కొంటరే? పోనీ కుడుకలు తీసుకుంటారా అంటే అది కూడా తీసుకుంటలేరు. ఏదో ఉంది కానీ. తిరుమలన్న, మనం కొబ్బరికాయలు తక్కువ రేటు కొని అవి సిప్పలుగా తయారు చేసి ఇక్కడ అమ్మదాంపా. సరే పోదాం, రండి పోయి రండి. ఇగో అన్న, అక్కడిక్కడ దుకాణాలకి ఇగో 200 కొబ్బరి సిప్పలు తీసుకొచ్చిన. అన్నా నాకొక డౌట్ అన్నా, మీరే కొబ్బరికాయల దుకాణం పెట్టి మీరే సిప్పలు అమ్ముకుంటూ అయిపోద్ది గానే?
లాభం కోసం కాదయ్యా, ఊరోళ్ళందరికీ ఉపాధి ఇద్దామని మా లక్ష్యం. ఒకటి ఆలోచించు, ఇంటికాడనే ఉండి తక్కువ రేటుకు కొబ్బరికాయలు కొని సిప్పలుగా తయారు చేసి మాకు ఇస్తే మీకు లాభం ప్లస్ ఉపాధి, అంతేనా కాదా? ఆడోళ్ళు మొగోళ్ళు ఐసోళ్ళు మంచిగా ఇంటికాడ కూర్చొని పైసలు సంపాదించవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే మా లక్ష్యమయ్యా. ఈ కొబ్బరి చిప్పలన్నీ ఏం చేస్తారే? ప్లీజ్ చెప్పవా అన్న, ప్లీజ్ అన్న. ఇగో తమ్ముడు, మేము వీటిని 2% ప్రాఫిట్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. చెప్పింది ఎన్నిసార్లు చెప్తామయ్యా, ఇంకోసారి అడగకు నువ్వు. ఆ, రేపు షేర్ మార్కెట్లో సిప్పల రేట్లు హై రేట్లో ఉంటాయా? మీరు సిప్పలు తీసుకురండి, డబ్బులు తీసుకుపోండి. డబ్బులు ఊరికే రావయ్యా, సిప్పలు తీసుకొస్తేనే వస్తాయి. అయితే మేము బాగా సిప్పలు పట్టుకొని వస్తాం మేము. అరే బాబా పోదాం పారా. ఆ కొబ్బరి చిప్పల దుకాణపోడు మన ఊరోళ్ళని మోసం చెప్తాడు కదా. ఈ కొబ్బరి చిప్పలతోని మొక్కల చిప్పలకు నూనె తయారు చేస్తున్నట్ట, మొక్కలకు బాగా డిమాండ్ ఉంది. పిప్పి పిప్పి వేసి రసం చేసి నడుము నొప్పులకు వాడుతుర్రా, మంచిగా పని చేస్తుంది. ఈ కొబ్బరి చిప్పల ధర రోజు రోజు పెరగడం ఏందిరా? కాకపోతే మనోళ్ళకైతే ఇంత ఉపాధి దొరుకుతుంది, డబ్బులు కూడా వస్తున్నాయి. అవి ఆడ ఏ పని చేస్తుంది? కుంపదీసి ఈ చిప్పలకు ఇంత ధర పెట్టిస్తాడు, ఆడ ఇచ్చేటి దొంగ నోట్లు కాదు కదరా. కొబ్బరికాయలు ఉన్నాయా? కొబ్బరికాయలు స్టాక్ అయిపోయింది, రేపు రాకు. ఈ కొబ్బరి చిప్పలతో బాగానే పాయ ఉన్నట్టుందేమ్రా. ఈ వీటితో ఏదో తయారు చేసి బాగానే కమాయిస్తారు. అరే మహారాష్ట్రలో డైరెక్ట్ సిప్పలు అమ్ముతుర్రట, అందరు అనుకుంటుర్రు. ఊరంతా తిరిగి కొనాడు చూపారా మనం ఎంబ్రాడకైనా. అన్నా, బయట షాప్లో కొబ్బరి చిప్పలు దొరుకుతలేవే, ఈ ఊళ్ళో ఏ షాప్లో ఇంకా దొరుకుతలేవు. దొరకకపోతే నేనేం చేస్తా అన్న, పక్కూర్లకు పోయి వెతుకుర్రి. అక్కడ కూడా దొరుకుతలేవా? అక్కడ దొరకకపోతే సిటీకి పోయి వెతుకురన్నా, దానికి నేనేం చేస్తా. ఈరోజు రేట్ ఎంత ఉందో తెలుసా? ఒక్క చిప్పకు 30 రూపాయలు. రేపు ఒక్క కొబ్బరి చిప్పకు 50 రూపాయలా? అంటే ఒక్క కొబ్బరికాయ కొని 2 చిప్పలు అమ్మితే 100 రూపాయలు వస్తాయి. ఇదేదో మంచిగా ఉంది కదా. మరి ఆలోచించుకోర్రి. చలో. కొబ్బరి చిప్పలకు చక్కెరి, కొబ్బరి చిప్పలకు చక్కెరి, 2 చిప్పలకే కిలో చక్కెరి, రెండమ్మా రండి. కేవలం 2 చిప్పలకే కిలో చక్కెరి, రండి బాబు రండి. చక్కెరమ్మా చక్కెరి. పాత కొబ్బరి చిప్పలకు సరికి సరి ఇస్తున్నామమ్మా. కొబ్బరి చిప్పలకు చక్కెరి, కొబ్బరి చిప్పలకు చక్కెరి, రండి బాబు. ఎన్ని చిప్పలు ఉన్నాయన్న? 2 చిప్పలకు సరిపడా కుడుకలు ఉన్నాయన్న. ఈ కుడుకల వాళ్ళు కావాలి, చిప్పలు లేవా? కుడుకలాగా చక్కెరి, చిప్పలకాయ చక్కెరి. ఒక్క ఎత్తుకు 2 ఎత్తులు ఇస్తున్నా, అవసరం అనుకుంటా నీకు 3 ఎత్తులు ఇస్తా. గా చిప్పలు తీసుకురాపో. ఇవి తీసుకో. ఈ కుడుకల వాళ్ళు కావాలయా? ఆగో అక్కడ ఉన్నాయా కొబ్బరి చిప్పలు, అవి పట్టుకరాపో. గా బంగారం వస్తున్న చిప్పలు ఇడిచిపెట్టుకి కుడుకలు తెస్తావేందయా? ఇవి చక్కెర కావన్నా, నీకు పైసలు కావన్నా? పైసలు. అరే ఈ షాప్ ఎవరిదిరా? సార్ మా సేట్ది సార్. ఇక్కడ మీరు జనాల్ని మోసం చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కొబ్బరి చిప్పలు ఏందిరా? చిప్పల బిజినెస్లో తప్పేముంది సార్? అరే ఇది బయట కొంటే ఒక్కదానికి 30 రూపాయలు. ఈ దీని నుంచి వచ్చే 2 చిప్పలకు 300 రూపాయలు అంటే మోసం కారా? ఇంట్లో కనీసం నీళ్లు లేవు, ఒక కుడుక లేదు. సార్ పనికిరాని చిప్పలకు పైసలు ఇస్తున్నాం, అది తప్పెట్లయితుంది సార్? అరే సంథింగ్ ఈజ్ రాంగ్, ఇక్కడేమో జరుగుతుంది. మీరిచ్చే నోట్లు చూపెట్రా. ఓకే సార్, ఒరిజినల్. తప్పకుండా ఇన్ఫర్మేషన్తోని వస్తా, మీ షాప్ క్లోజ్ చేస్తా. తిరుమల్, బాగానే కష్టపడుతున్నావు. ఎంతకన్నా సంపాదించినావు. ఆఫర్ ఉన్నప్పుడే కుమ్ముకోవాలన్నా. ఈ తెలంగాణ, ఈ ఆంధ్రాల ఎక్కడికైనా ఈ కొబ్బరి సిప్పలు, కొబ్బరికాయలు అస్సలే దొరుకుతలేవు. ఏ దుకాణం ముందడికైనా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులే పెడుతుర్రు. మరి అట్లుంటే సిప్పాలంటే అడవైపో. దా ఇగో నీలాగు.
మొత్తం ఏం తీసుకొచ్చినావు? 500 అన్న. 500 ఇచ్చినావా? సరే 500 ఇంటూ 200 బా మొత్తం 1,00,000 రూపాయలైనా. లక్షనా? ఇగో 1,00,000 రూపాయలు. తిరుమల ఇవాళ అయితే 200 ఉంది కానీ రేపైతే 500. అదే ఎల్లుండి అయితే 1000 రూపాయలకు పెరిగేటట్టుందా? అన్న కొద్దిగా ముందు చెప్తే ఎల్లుండి తీసుకురాపోదునా మంచిగా? అరే ఏముంది మళ్ళీ తీసుకురా. అన్న ఆ, ఒక చిన్న ముచ్చట అన్న, కి మహారాష్ట్రలో కొబ్బరి చిప్పలు అమ్ముతారట. ఆ చెప్పురా. నమస్తే నమస్తే. అవునా ఎక్కరాది? అరే ఎన్ని లాలుంటే అని కొనేసారా, నీకు డబ్బులు నేను పంపిస్తా. పక్కా నీ కమిషన్ నీకు ఇస్తున్నా, మొత్తం కొనేసా అంతే. ఏమంటున్నావు? ఏం లేదన్న, నాకు పని ఉంది, తర్వాత కలుతా. సరే ఈసారి బాగా తీసుకురా. ఓకే అన్న. ఒక కాడ లారీల కొద్దీ కొబ్బరి చిప్పలు ఉన్నాయట. అక్కడ కొని ఇక్కడ అమ్మినామనుకో మనం ఒకటేసారి కోటీశ్వర్లం అవుతాం. ఏమంటారు మీరు? నేను సుధా విన్నా, ఆడొక్క చిప్పకు 500 రూపాయలట. మనందరం సిండికేట్ అయ్యి భూమి జాగాలు, ఇల్లు పేపర్లు అన్నీ కుదవడం, ఆడ కొనుకొద్దాం, ఈడ అమ్ముదాం. సరే మనం ఎల్లుండి వరకు ఆ చిప్పల్ని తేవాలి ఖచ్చితంగా. సరే నేను ముందు పోయి డీల్ మాట్లాడతా, ఇక మీరు లారీలు మాట్లాడుకొని ఆడికే రారి, ఆడికి ఫోన్ చేస్తా మీకు. ఓకే అత్తం. ఓకే మరి. నమస్తే సార్. సార్ మీ దగ్గర కొబ్బరి చిప్పలు ఉన్నాయని వచ్చిన సార్. ఉన్నాయా? ఆగో అదే గోదాం పట్టానున్నాయి అందులో. సార్ మీ దగ్గర ఉన్న చిప్పలు మొత్తం మాకే కావాలి సార్. ఒక్క షిప్పకు 500, మొత్తం షిప్పలకు 20 కోట్లు అవుతాయి. అమ్మ బాబురే, 20 కోట్ల? మరి అన్ని పైసలు ఉన్నాయా నీ దగ్గర? మొత్తం క్యాష్ అంటే కుదరదు కానీ సార్, కొద్దిగా క్యాష్ ఇస్తా, కొన్ని చెక్కులు ఇస్తా, కొద్దిగా బంగారం, ఇక ఇల్లు పేపర్లను భూమి పేపర్ కొన్ని పట్టుకొచ్చిన. సరే ఎట్లానే మంచిది ఇయ్యు. సరే లారీలు తెచ్చుకో. నేను లారీలు పంపిస్తా, నాకు లోడ్ పంపించారు సార్. సరే పో. వాట్సాప్కి కరెంట్ లొకేషన్ పంపించిన, ఇక లారీలు మొత్తం ఇక్కడ గోదాం కాడికి పంపించారు. వెంకట్ సార్ నమస్తే సార్. ప్రజెంట్ మన దుకాణంలో ఎంత క్యాష్ ఉంది ఇప్పుడు? సార్ మీరు ఇచ్చిన 5 lakhsలోంచి 30,000 ఉన్నాయి సార్. సరే ఆ 30,000 నీ జీతం కింద ఉంచుకో. సరే సార్. మన ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ టార్గెట్ నిండింది, చక్కగా దుకాణం బంద్ చేసి నువ్వు ఇంటికో. అరే చందు ఏం ప్లాన్ చేసినవురా? నీ బిజినెస్ అయితే గ్రేట్ పో. నేనేం గ్రేట్ మామా, కొబ్బరికాయలు అమ్మాలని చిప్పల్ని ఎరేసిన, కానీ ట్విస్ట్ ఏంటంటే కొబ్బరికాయల కంటే చిప్పలే ఎక్కువ అమ్ముడు పోయినాయి. లాభానికి డబ్బు లాభం వచ్చిందంటే నువ్వేమన్నా తక్కువ తిన్నావా అని. మొత్తానికైతే రాష్ట్రం మొత్తం కొబ్బరికాయలు అమ్మి 10 కోట్లు సంపాదించినావు. అరే నేనేం గ్రేట్ రా, నువ్వు ఉత్త సిప్పలు అమ్మి 20 కోట్లు సంపాదించినవురా, నువ్వురా గ్రేటు. అయినా ఎంత సంపాదించి ఏం లాభమే? మన పిల్లలు ఏమన్నా మనం దేక్తారా, మనం చేస్తారా? అంతా ఉత్తిదే కథ. మరి ఏం చేద్దామంటావురా? సపడాక ఒక 5-6 నెలలు అండర్ గ్రౌండ్ పోదాం. మరి అండర్ గ్రౌండ్ కా గోదంపా క్యాసినో షాప్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావురా? సార్ మేము ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ టార్గెట్ ఫుల్ఫిల్ అయిందంట సార్. మా సేట్ ఫోన్ చేసి క్లోజ్ చేయమన్నాడు సార్. అరే ఇట్రారా నువ్వు. అరే నువ్వు కూడా ఇట్రారా. అరే ఆ చిప్పలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? కొబ్బరికాయల నుండి వచ్చినాయి. అరే మీకు గాయంత బుద్ధి లేదారా? చిప్పల బిజినెస్ అనగానే ఎగిరేసుకుంటూ వచ్చారు. ఈ చిప్పల బిజినెస్ వల్ల వాళ్ళు చేసింది కొబ్బరికాయల బిజినెస్ రా. కొబ్బరికాయలు కొబ్బరి చిప్పలు అమ్మి వాళ్ళు కోట్లు సంపాదించిర్రా. మీరు ఇంత పెద్ద వేరీరు, కొంచెమన్నా జ్ఞానం లేదేంద్రా? ఇది బిజినెస్ ట్రిక్ రా, మీకు మీరే మోసపోయిర్రు. అమ్మరే బిడ్డ,
అందుకే నా కొబ్బరికాయలు షార్టేజ్ వచ్చినాయి. ఇంకా మహారాష్ట్ర పోయి ఈ పనికిరాని పొయిలేసే చిప్పల్ని తీసుకొచ్చిర్రారా? మీ బతుకు చిప్ప చేతికి తీసుకొచ్చుకున్నారా మీరు? అంత అయిపోయాక ఇప్పుడు వచ్చి చెప్తుర్రా సార్ మీరు? అరే ఈ కేసు కొలిక్కి టైం పడుతుందిరా, మేము అందుకే లేట్ వచ్చినాం. అన్నా మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయాలి. సార్ నాకు ఏ పాపం తెలియదు సార్, నేను నెల జీతం లెక్క పని చేస్తున్నా అంతే. అరే నువ్వేరా అంత చేసింది?